సో లెట్ us go to model number 5. మోడల్ నెంబర్ 5. సో మనం ప్రీవియస్ మోడల్లో ఏ నేర్చుకున్నాం అంటే కోయిన్సైడ్, అలాంటి కండిషనే అలాంటిది చిన్న వేరియేషన్ అనమాట. ఆపోజిట్ గురించి అడుగుతున్నారు. క్వశ్చన్ చదివాక మీకు ఇంకా క్లారిఫికేషన్ వస్తుంది. ఒకసారి చూద్దాం. At what time between 4 and 5 o'clock will the hands of a watch point in opposite direction? మనం ఏం చెప్పాం, 4కి 5కి మధ్యలో కూడా ఒక ఆపోజిట్ వస్తుంది. మనం తీసుకోవాల్సింది ఏంటంటే కాన్సిక్యూటివ్ టైం, ఆ అవర్. వాడు కంపల్సరీ అదే మెన్షన్ చేస్తాడు. 4 to 6 అనేది అడగరండి ఎప్పుడు కూడా, 4 to 5, ఎందుకంటే ఈచ్ 1 అవర్కి 1 ఆపోజిట్ వస్తుంది అని చెప్పాం. రైట్, క్లియర్లీ ఇక్కడ చూడండి, 4కి 5కి మధ్యలో మనకు ఒక ఆపోజిట్ వస్తుంది. అది ఆఫ్టర్ 4 అవుతుందని మనకు తెలుసు, ఎందుకంటే ఆఫ్టర్ 4 బిఫోర్ 5 జరిగేదే ఆపోజిట్ కాబట్టి. అన్నీ కూడా పాస్ట్ ఇస్తారు. పాస్ట్ అంటే షార్ట్ ఫామ్లో మీకు ఆల్రెడీ ఫస్ట్లో మనం డిస్కషన్ చేసాం. ఫాస్ట్ 4 అంటే 4 తర్వాత జరిగే ప్రాసెస్ ఇదంతా కూడా. రైట్, ఒకసారి చూడండి. ఫార్మర్ నెంబర్ 4 ఇక్కడ చూడండి, 4 into 30. ఫార్మర్ నెంబర్కి ఇంటూ 30 చేస్తున్నా, ఎందుకంటే ఇది 30 degree is what? Once I am explained that 30 is the each 1 hour angle, 4 hours angle 120 degree. బట్ ఇక్కడ కండిషన్ ఆపోజిట్ ఇచ్చారు చూసారా. ఆపోజిట్ మీన్స్ మన టేబుల్లో ఎంత యాంగిల్ చెప్పాం, 180. సో ప్రీవియస్ మోడల్లో 0 ఎలా ఎందుకైతే యాడ్ చేసాం, ఇక్కడ 180 యాడ్ చేయాలి. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ గివెన్ కండిషన్. బట్ వెరీ క్లియర్ ఇన్ దట్ క్వశ్చన్ ఆల్రెడీ ఆస్కింగ్ ఆపోజిట్ బిట్వీన్ 4 to 5. ఆపోజిట్ మీన్స్ 180 షుడ్ బి యాడెడ్ టు 120, టోటల్ 300. సో 300 degree వస్తుందండి. దీన్ని మనం ఏం చేయాలంటే రిలేటివ్ స్పీడ్తో డివైడ్ చేస్తే రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేస్తుంది. రిలేటివ్ స్పీడ్ ఏంటి, 5.5 degree. సో దాన్ని 5.5తో డివైడ్ చేసిన ఒకటే, ఇంటూ 2/11తో ఇంటూ చేసిన ఒకటే. చాలామందికి డౌట్ 2/11 ఎలా వచ్చిందంటే సేమ్ కాన్సెప్ట్. 5.5ని 11/2 అంటుంది, అది రెసిప్రోకల్ అయితే 2/11 అవుతుంది అంతే. సో 600/11. 11 5s are 55. 11 5s are 55. Again 5 remainder 0 down 50. Again 11 4s are 44. Remainder 6. It can be written in mixed fraction 54 and 6/11 minutes past 4. So this is a required answer, 54 and 6/11. 54 and 6/11. So C is right answer. It is very clear, right? Once I am explained that. So firstly, former number multiplied by 30, 120. Next condition, it is depend on the next concept. Next మనం ఏం యాడ్ చేయాలనేది గివెన్ కండిషన్. ఆపోజిట్ అంటే 180 యాడ్ చేయాలి. 300 into 2/11. సో 2/11 ఎలా వచ్చిందంటే దిస్ ఈజ్ అ రిలేటివ్ స్పీడ్. 5.5తో డివైడ్ చేయాలి. నార్మల్గా అయితే 300/5.5. దట్ మీన్స్ 11/2. ఇది చేంజ్ అయితే 2/11 అవుతుంది అంతే. ఇంటూ 600/11, 54 and 6/11 minutes past 4. పాస్ట్ 4 అనేది ఏంటంటే 4 తర్వాత జరిగే ప్రాసెస్ అంతా కూడా పాస్ట్ 4 అవుద్ది. సో ఆ పాస్ట్ అనేది మనం అప్లై చేయాలి అంతే. దట్స్ గుడ్. సో ఇది ఈ కాన్సెప్ట్కి మనం ఒకే ఒక చిన్న చేంజ్ వచ్చింది, ఆపోజిట్ అంతే. ఆపోజిట్ అంటే 180 యాడ్ చేస్తే చాలండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 15 సేమ్ మోడల్లో ఇలాంటి ఇంకొక క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్, at what time between 7 and 8 o'clock will the hands of a clock be in the same straight line but not coincide? ఆ కండిషన్ ఎందుకు ఇచ్చారో కూడా మీకు నేను చెప్పాను. యాక్చువల్లీ స్ట్రైట్ కోయిన్సైడ్ కూడా ఒక మనకి స్ట్రైట్ అవుతుంది, అంటే స్ట్రైట్గా ఉండాలి కానీ కోయిన్సైడ్ కాదు. కోయిన్సైడ్ అంటే 0 అంటాం కదా, 0 యాడ్ చేయకూడదు, అంటే ఓన్లీ 180 యాడ్ చేయండి అని చెప్తున్నాడు వాడు ఇంటర్నల్గా. ఓకేనా, రైట్. సో గివెన్ టైం 7 to 8. సో ఈ మస్ట్ ఇలాంటి క్వశ్చన్స్కి మీకు ఆల్రెడీ నేను చెప్పాను 7 to 8 అనేది ఒక కాన్సిక్యూటివ్ ఆర్డర్ అనమాట. సో ఇలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి. ఒక 1 అవర్లో జరిగే ప్రాసెస్ అనమాట. ఒకసారి స్ట్రైట్ వస్తుంది కదా అది. సో ఫస్ట్ వన్, ఫార్మర్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 30 degree, 210. స్ట్రైట్ అన్న ఆపోజిట్ అన్న ఒకటే, బోత్ ఆర్ సేమ్. స్ట్రైట్ ఆర్ ఆపోజిట్ బోత్ ఆర్ సేమ్. స్ట్రైట్ అన్న ఆపోజిట్ అన్న 180 యాడ్ చేయాలి. రైట్, ఎందుకంటే బట్ నాట్ కోయిన్సిడెన్స్ ఇచ్చేసాడు. రైట్, సో ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి 390. దీన్ని జస్ట్ ఇంటూ 2/11తో రిలేటివ్ స్పీడ్ని మనం చేంజ్ చేసుకుని ఇంటూ చేస్తే సరిపోతుంది. సో ఇట్ కెన్ బి రిటర్న్ 780/11. ఓకే, 780/11 మీన్స్ వాట్? ఇట్ కెన్ బి రిటర్న్ 11 7s 70 and 10/11. అంటే ఎవరైనా ఇలాగే చేస్తారు, కానీ చూడండి యాక్చువల్లీ ఇవి మినిట్స్ అండి.
అంటే నార్మల్గా స్టూడెంట్స్ అయినా నేనైనా ఇలాగే చేస్తాం, కానీ నేను అడిగేది స్ట్రైట్ లైన్ బిట్వీన్ 7 to 8 అంటే 1 అవర్ ఇంటర్వెల్లో మాత్రం అడుగుతున్నాం. బట్ ఇక్కడ ఆన్సర్ 1 అవర్ దాటి వచ్చింది చూసారా. 70 and 10/11 ఆప్షన్ కూడా లేదు. ఎందుకు జరిగింది తెలుసా ఇది? అంటే నార్మల్గా ఇలా స్టెప్స్ రాసేటప్పుడు మనకి ఎడిషన్లో ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 390. సో 390 వచ్చినప్పుడు డైరెక్ట్గా మీకు 360 కన్నా ఎక్కువ ఉండకూడదండి ఎడిషన్ ఎప్పుడు కూడా. అంటే డైరెక్ట్గా మీకు నేను ఎందుకు ఇంటూ 2/11 చేసి చెప్పారంటే ఇక్కడ 1170 770 రిమైండర్ 10 70 and 10/11 అనేది రాంగ్ ఆన్సర్. యాక్చువల్లీ ఇది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే మనం అడిగేది బిట్వీన్ 1 అవర్, ఆన్సర్ ఏమో 1 అవర్ అబవ్ వచ్చింది. న్యాచురల్గా ఇది తప్పు అవుతుందని తెలిసింది. ఎందుకంటే ఇక్కడ మీరు చేయవలసిన చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎడిషన్లో మనం యాడ్ చేసేటప్పుడు కండిషన్ ఇచ్చేటప్పుడు యాడ్ చేస్తాం కదండి, 180 యాడ్ చేసేటప్పుడు 360 వచ్చింది అనుకోండి, అంటే 390 వచ్చింది, బట్ ఇది 360 కంటే తక్కువ ఉండాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఎక్సీడింగ్ దట్ వాల్యూ మోర్ దాన్, ఎక్సీడ్ మీన్స్ మోర్ దాన్ 360, దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం జరిగే ప్రాసెస్ ఏంటంటే -360 ఎందుకు చేస్తున్నా, ఎడిషన్ ఆల్రెడీ 360 కంటే క్రాస్ అయిపోయింది. సో అది రిమైనింగ్ తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు 2/11 చేస్తే సరిపోతుంది. 5.5తో డివైడ్ చేసినా 2/11 ఇంటూ చేసినా ఒకటే. యాక్చువల్లీ 60/11 ఇట్ కెన్ బి రిటర్న్ 5 and 5/11 minutes. 11 5s are 55, రిమైండర్ 5, past 7. This is required answer. So 5 and 5/11 minutes fast 7 is required answer. D is right answer. Is it clear? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు చూసారు, మన కండిషన్ ఇచ్చేటప్పుడు ఈ కండిషన్ని యాడ్ చేస్తాం. స్ట్రైట్ అన్నారు కాబట్టి 180, 390 వచ్చింది. యాక్చువల్లీ 360 లేదా తక్కువ ఉండాలి. 90 వచ్చిందని జస్ట్ 360 దాన్ని మైనస్ చేసి చాలండి. వచ్చిన దానికి ఆ రిలేటివ్ స్పీడ్తో డివైడ్ చేయాలి 5.5తో, దాన్ని 2/11 కింద మనం ఇంటూ చేస్తున్నాం. దట్స్ గుడ్. 60/11 కెన్ బి రిటర్న్ 11 5s are 55 and 5 remainder it can be written 5/11. So 5 and 5/11 minutes past 7. So D is right answer. అంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా 7 తర్వాత ఇంకొకటి కూడా రావచ్చు. బట్ ఇదే క్వశ్చన్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. జస్ట్ ఇదే క్వశ్చన్ చూడండి, మనకి ఒకసారి 8 to 9 మీరు ట్రై చేయండి. 8 to 9, 8కి 9కి మధ్య మీరు ట్రై చేశారనుకోండి, ఇది కూడా 360ని క్రాస్ చేస్తుంది. అప్పుడు మీరు ఆ కండిషన్లో 360 మైనస్ చేసి రిమైనింగ్ ఇంటూ 2/11 చేస్తే ఆన్సర్ వస్తుంది. మీరు ట్రై చేయండి, మీకు ఒక కాన్సెప్ట్ ఐడియా వస్తుంది. చెప్పంటే మీకు నెక్స్ట్ క్లాస్లో అది చెప్తుంటాను. బట్ ఎగ్జామ్కి ఈ బిట్టే ఇవ్వచ్చు. నేను ఈ చాప్టర్ నుంచి 8 to 9 ఆల్రెడీ నేను 7 to 8 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు 8 to 9 ఇవ్వచ్చు. సో మీరు ఒక్క విషయం ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఫోకస్, యాడ్ చేసేటప్పుడు దట్ యాంగిల్ ఎక్సీడ్స్ 360 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏం చేయాలంటే దాన్ని మైనస్ చేయాలి. 360 సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దట్ టోటల్. వచ్చిన దానికి 2/11 చేయాలి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. రైట్.